guys, welcome back to my channel. Please ignore this face. సో ఈరోజు నా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో లాస్ట్ టైం నేను అప్లోడ్ చేశాను, బట్ దెన్ ఇప్పుడు కొంచెం లైక్ అప్డేటెడ్ స్కిన్ కేర్ రొటీన్ అనమాట. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ స్టెప్, నేను ఆల్రెడీ ఫారెస్ట్ ఎసెన్షియల్ డెలికేట్ ఫేషియల్ క్లెన్జర్, హనీ, లెమన్ అండ్ రోజ్ వాటర్. సో ఈ క్లెన్జర్తో ఆల్రెడీ నేను నా ఫేస్ క్లెన్స్ చేసుకున్నాను. ప్లీజ్ ఇగ్నోర్ ద బ్యాక్గ్రౌండ్ నాయిసెస్. సో ఈ క్లెన్జర్ లైక్ జస్ట్ 1 పంప్ మార్నింగ్కి అయితే సరిపోతుంది. ఈవినింగ్ కూడా ఇదే క్లెన్జర్ యూస్ చేస్తాను, జస్ట్ 2 పంప్స్. అండ్ ఇదైతే అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి సూట్ అవుతుంది, నాకైతే బాగా సూట్ అయింది. అండ్ లైక్ ఇట్ క్లెన్జెస్ రియలీ వెల్, గుడ్ క్లెన్జర్. దో ఇది కొంచెం లైక్ ఎక్స్పెన్సివ్ సైడ్ అనిపిస్తుంది, బట్ దెన్ నాకైతే ఇదే సెట్ అయింది. సో నేను ఇదే కంటిన్యూ చేస్తున్నాను యూస్ చేయడం. సో దీంతో నేను ఆల్రెడీ నా ఫేస్ క్లెన్స్ చేసుకున్నాను. సో నెక్స్ట్ స్టెప్ ఇస్ అ టోనర్. సో టోనర్ యూస్ చేయడం అండ్ యూస్ చేయకపోవడం అనేది లైక్ ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్. సో మోస్ట్లీ టోనర్స్ ఏంటంటే మన స్కిన్ పీహెచ్ని బ్యాలెన్స్ చేయడానికి యూస్ చేస్తారు, కానీ ఇప్పుడు వస్తున్న క్లెన్జర్స్ చాలా వరకు పీహెచ్ బ్యాలెన్స్డ్ క్లెన్జర్స్ అనేవి మార్కెట్లో ఉన్నాయి. సో టోనర్ అనేది లైక్ యూస్ చేయడం చేయకపోవడం అనేది కంప్లీట్లీ డిపెండ్స్. సో నేనైతే పర్సనల్గా లైక్ ఇట్ డిపెండ్స్ అనమాట. ఒక్కొక్కసారి యూస్ చేస్తాను, ఒక్కొక్కసారి యూస్ చేయను. సో ప్రెజెంట్ అయితే నా స్కిన్ కంప్లీట్గా డ్రై అయిపోయింది, క్లెన్స్ అయిపోయిన తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది కదా. సో నా స్కిన్ని డ్యాంప్ చేయడానికి యూస్ చేస్తున్నాను. ఇది కంప్లీట్గా ప్యూర్ స్టీమ్ డిస్టిల్డ్ రోజ్ వాటర్ ఫ్రమ్ స్నానా. అండ్ ద ప్యాకేజింగ్ ఇస్ లైక్ సో అడారబుల్, so luxurious packaging, and this retails for 760 for 200 ml, and you can actually get a discount. So if you wanted to check this, you can. ఇది కంప్లీట్గా ప్యూర్ లైక్ డిస్టిల్డ్ రోజ్ వాటర్ అనమాట. సో ఇది కొంచెం నా ఫేస్ అంతా స్ప్రే చేస్తున్నాను. సో I'm going to wait for a minute. అండ్ నెక్స్ట్ నేను బ్యారియర్ రీఇన్ఫోర్స్ సిరమ్ ఫర్ డర్మటెక్చర్ యూస్ చేస్తున్నాను. చాలా వీడియోస్లో నేను సిరమ్ గురించి మాట్లాడాను. సో ఇందులో మనకి లైక్ పోర్స్ని రెడ్యూస్ చేయడానికి, పిగ్మెంటేషన్కి హెల్ప్ చేస్తుంది, అండ్ అలాగే హైడ్రేషన్కి కూడా హెల్ప్ చేస్తుంది. సో ఇదైతే నేను 4 డ్రాప్స్ తీసుకుంటున్నాను, 1 2 3 and 4. సో ఈ సిరమ్ లైక్ ఫింగర్స్ మధ్యలో కొంచెం వార్మ్ చేసుకుని, సో ఐమ్ గోయింగ్ టు డాబ్ ఇట్. అండర్ ఐస్కి కూడా నేను ఇది యూస్ చేస్తాను. అండర్ ఐ సిరమ్ సపరేట్గా మార్నింగ్లో నేనైతే ఏం యూస్ చేయట్లేదు. నేను జస్ట్ ట్యాప్ ఇట్. సో ఈ సిరమ్ ఏంటంటే ఎక్కువ మసాజ్ చేయాల్సిన అవసరం లేదు, అండ్ ఇది స్కిన్లోకి అబ్జర్వ్ అవ్వడానికి ఒక మినిట్ టైం పడుతుంది. సో ఐమ్ జస్ట్ గోనా జెంట్లీ ట్యాప్. సో యాక్నే, ఓపెన్ పోర్స్ అండ్ పిగ్మెంటేషన్ అలా ఏమైనా ఇష్యూస్ ఉంటే కనుక ఈ సిరమ్ ఇస్ అ మస్ట్ ట్రై. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ యువర్ నెక్. సో ఇది స్కిన్లోకి సింక్ అవ్వడానికి ఒక 1 minute పడుతుంది. సో ఐఎమ్ గోయింగ్ టు వెయిట్ అ మినిట్. సో నా స్కిన్లోకి కంప్లీట్గా అబ్జర్వ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఐఎమ్ మూవింగ్ ఆన్ టు ద స్టెప్ నెంబర్ 3. ఇది ఎక్లేట్ రిజెంటా యూస్ చేస్తున్నాను. దిస్ ఈజ్ అన్ EGF4% బయోసిరమ్. సో ఇది బేసిక్గా ఏంటంటే 25 years అబవ్ ఉన్న వాళ్ళకి యాంటీ ఏజింగ్ లైక్ ఏదైనా ఇంక్లూడ్ చేసుకోవాలి స్కిన్ కేర్లో అంటే దిస్ ఈస్ ద వన్. లైక్ స్కిన్ సెల్స్ని రీజనరేట్ చేయడానికి కానీ ఈ పర్టికులర్ ప్రోడక్ట్ అయితే యూజ్ అవుతుంది. సో ఐమ్ గోయింగ్ టు టేక్ ఓన్లీ 1 పంప్. అండ్ ఇది అయితే లైక్ సూపర్ ఎక్స్పెన్సివ్, బట్ దెన్ నేనైతే ఇది లైక్ హ్యూజ్ డిస్కౌంట్ సేల్లో తీసుకున్నాను. సో దట్స్ హౌ ఐఎమ్ ఏబుల్ టు అఫోర్డ్ దిస్. అదర్వైజ్ ఇది తీసుకుందామని లైక్ థాట్ కూడా లేదు. సో దిస్ ఇస్ ది ప్రోడక్ట్. సో ఫింగర్స్ మధ్యలో కొంచెం వార్మ్ చేసుకుని సేమ్ సిరమ్ అప్లై చేసినట్టే నేను అప్లై చేస్తున్నాను. అండర్ ఐస్ కింద కూడా నేను ఇది యూస్ చేస్తున్నాను.
సో నేను లైక్ సపరేట్గా మాయిశ్చరైజర్ ఏం యూజ్ చేయను, ఓన్లీ ఇది ఒకటే యూజ్ చేస్తాను. నైట్ కూడా ఈ ప్రోడక్ట్ అయితే నేను యూజ్ చేస్తాను, ఇది నేను యూజ్ చేయను నైట్ టైం, ఓన్లీ మార్నింగ్ టైంలో నేను యూజ్ చేస్తాను. అండ్ ఈ రొటీన్ వచ్చి లైక్ ప్రిస్క్రైబ్డ్ రొటీన్ అనమాట. బికాస్ ఆఫ్ మై యాక్నీ ఇష్యూ నేను ప్రిస్క్రిప్షన్ తీసుకున్నాను. సో ఆ ప్రిస్క్రిప్షన్ ప్రకారమే నేను మార్నింగ్ అండ్ నైట్ అనేది నేను యూజ్ చేస్తున్నాను. నైట్ టైం రొటీన్ నేను లైక్ ఇంకొక 2-3 డేస్లో మళ్ళీ అప్లోడ్ చేస్తాను. సో ఇది స్కిన్లోకి అబ్జర్వ్ అవ్వడానికి ఒక 1 minute టైం పడుతుంది. మీన్ వైల్ గోయింగ్ ఆన్ విత్ ద లిప్ బామ్, జ్యూసీ కెమిస్ట్రీ బ్లడ్ ఆరెంజ్ లిప్ బామ్ నేను యూజ్ చేస్తున్నాను. అండ్ ఇది పిగ్మెంటెడ్ లిప్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. This is the amount. On a regular use, like ఇది పిగ్మెంటేషన్ రిజల్ట్స్ అయితే కొంచెం కనిపిస్తుంది, నాట్ అ హ్యూజ్ డిఫరెన్స్, బట్ దెన్ కొంచెం రిజల్ట్స్ అయితే ఈ జ్యూసీ కెమిస్ట్రీ బ్లడ్ ఆరెంజ్ లిప్ బామ్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ది సన్ స్క్రీన్. సో ఇదైతే యూవీడాక్ సిలికాన్ సన్ స్క్రీన్ జెల్ యూజ్ చేస్తున్నాను. ఇంతకుముందు క్యూరేస్ జిమ్ నేను లైక్ యూజ్ చేశాను. సో ఐ వాంటెడ్ టు ట్రై అ డిఫరెంట్ వన్. ఇది కంప్లీట్గా మ్యాటిఫైయింగ్ అండ్ నో వైట్ కాస్ట్ అట్ ఆల్. అండ్ ఇది లైక్ చాలా ఈజీగా గ్లైడ్ అయిపోతుంది. సో ఐ వాంట్ టు యూజ్ అ 3-finger మెథడ్. సో దిస్ ఈస్ ది రైట్ అమౌంట్ ఆఫ్ సన్ స్క్రీన్ యూ హ్యావ్ టు అప్లై అనమాట. సో ఇంత సన్ స్క్రీన్ మన ఫేస్కి అయితే కావాలి. సో ఈ సన్ స్క్రీన్ అంతా నేను డాటెడ్ మెథడ్లో ఫేస్ అంతా అప్లై చేస్తున్నాను. సో ఇది సిలికాన్ బేస్డ్ ఫార్ములా అనమాట. సో చాలా స్మూత్గా ఉంటుంది అండ్ ఈజీగా గ్లైడ్ అయిపోతుంది. వైట్ కాస్ట్ అనేది అసలు రానే రాదు. ఐమ్ గోయింగ్ టు బ్లెండ్ దిస్. అండ్ రిమైనింగ్ టు ద నెక్. సో మనం సన్ స్క్రీన్ ఎప్పుడూ సరే మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నప్పుడు లైక్ మసాజ్ చేయకూడదు. ఇట్స్ లైక్ అ షీల్డ్. సో జస్ట్ ఇట్లా మనం స్ప్రెడ్ చేసుకోవాలి ఫేస్ అంతా. ఇది కంప్లీట్గా ఒక మ్యాటిఫైయింగ్ ఫినిష్ ఇస్తుంది మీకు. గ్లాసీ ఫినిష్ డ్యూయి స్కిన్ కేర్ లాగా ఏం అనిపించదు. సో కంప్లీట్గా మ్యాటిఫైయింగ్ అండ్ ఇది డ్రై అయితే అస్సలు అవ్వదు. నాది డ్రై స్కిన్ అండ్ స్కిన్ కూడా చాలా హైడ్రేటింగ్గా అనిపిస్తుంది. సో బేసిక్గా మీరు కనుక యాక్నీ మార్క్స్ ఇలా ఏమైనా ఇష్యూస్ ఉంటే వైటమిన్ సి సిరమ్ ఆర్ టోనర్ ఏదైనా కానీ మీ చాయిస్. సో అది సన్ స్క్రీన్ అండ్ వైటమిన్ సి రెండు ఇంక్లూడ్ చేస్తే కనుక లైక్ అస్ అ పవర్ డ్యూ. అండ్ ఈ రెండు యూజ్ చేస్తే మనకి సన్ నుంచి ప్రొటెక్షన్ వస్తుంది అండ్ అలాగే పిగ్మెంటేషన్ నుంచి కూడా మనకి చాలా వరకు రిజల్ట్ అయితే వైటమిన్ సితో కనిపిస్తుంది. నేను వైటమిన్ సి యూజ్ చేయట్లేదు ఎందుకంటే నా నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్లో నేను ఆల్రెడీ లైక్ వైటమిన్ ఏ యూజ్ చేస్తున్నాను, రెటినాల్. సో మార్నింగ్స్ నేను ఇంకా వైటమిన్ సి అయితే ప్రస్తుతానికి ఈ రొటీన్లో అయితే నేను ఇంక్లూడ్ చేయలేదు. సో దిస్ ఇస్ మై సింపుల్ మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్. అండ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అలాగే నా నైట్ టైమ్ స్కిన్ కేర్ రొటీన్ కూడా త్వరలోనే నేను అప్లోడ్ చేస్తాను. సో యా, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నా వీడియో నుంచి నా ఛానల్ నుంచి వచ్చే ప్రతి నోటిఫికేషన్ మీకు రావాలి అంటే కింద బెల్ ఐకాన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఐల్ సీ యూ గైస్. బాయ్.